ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. కన్యారాశి వారు ఈ వారం వివాహ సంబంధమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ 8వ తారీఖు నుంచి కొంచెం ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉంటాయి. 8కి ముందు పెద్దగా ఉండదు, కానీ వివాహ బంధాల్లో ఏదైతే 8వ తారీఖు గ్రహణం ఉందో ఆ గ్రహణం రోజు నుంచి మీరు తీసుకున్న నిర్ణయాలు వికటించే ప్రమాదం ఉంది. వికటించడమే కాక మీకు కొంతమంది మీద పెట్టుకున్నటువంటి నమ్మకాలు, వారితో మీరు చర్చించిన విధి విధానాల మీద కూడా పునఃసమీక్షలు చేసుకోవడం, ఆ నిర్ణయాలు తప్ప ఒప్ప అనే విషయాల్లో కొంచెం ఆతృతతో చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మకస్తుల్ని, ఆప్తుల్ని కొంతమందిని మీరు మీ యొక్క నిర్ణయాలు సరిగ్గా లేక దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. అట్లాగే శత్రువుల వల్ల లబ్ధి పొందే అవకాశాలు, శత్రువులు మిత్రులుగా మారి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అయితే అంది వచ్చిన అవకాశాలు కొన్నిటిని చేతులారా స్వయంగా ఇబ్బంది పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గత వారం నేను చెప్పాను, ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో, అట్లాగే హస్త చిత్త నక్షత్రాల్లో కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అంతకుముందు 2 వారాలు చెప్పాను డబల్ డమాక్ ఆఫర్స్ కొడతారని. గత వారం మిక్స్డ్గా కాలం వెళ్ళినా బంధుమిత్రుల్ని క్రోడీకరించుకుంటారని. కానీ ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భార్య పిల్లలు ఇటువంటి నిర్ణయాల్లోనూ, పెళ్ళి సంబంధ విషయాల్లోనూ, అట్లాగే మీ యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేసేటువంటి విషయాల్లోనూ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అక్కడ మీరు మీ యొక్క స్వాతిశయం, అంటే మీ సహజ సిద్ధమైనటువంటి అతిశయాలు ఉంటాయి కొన్ని. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది, అట్లాగే వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అయ్యి ఆత్మగౌరవం ఇవి ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఓవర్గా ఆత్మగౌరవం గురించి కనుక ఓవర్గా పట్టుకుంటే మీరు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఫేడ్ అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడడం మంచిది. ఆర్థికమైనటువంటి విషయాల్లో మాత్రం మంచి సహకారాలు దొరుకుతాయి. ఊహించనటువంటి కొన్ని మార్గాల ద్వారా ధనాదాయం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్స్, అట్లాగే మీ క్యారెక్టర్కి సంబంధించి ఇతరులు మిమ్మల్ని గురించి నెగిటివ్గా ఆలోచించే విషయాలు, వీటి మీద జాగ్రత్త పడితే కన్యారాశి వారికి యోగంగా ఉంటుంది.